రాష్ట్రంలో వైద్యం పేదవాడికి అందని ద్రాక్షలాగా మారిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్స్లో ఒక్కొక్క మంచానికి 3, 2 ఉంటా ఉన్నారు. సాంకేతిక పరమైనటువంటి సిబ్బంది కొరత తీవ్ర స్థాయిలో ఉన్నది. అందువల్ల వైద్యాన్ని ప్రజలకు దగ్గరగా చేయడం కోసం అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్యశాలలు నిర్మించాల్సినటువంటి ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి తన బాధ్యత నుంచి పారిపోతూ పీపీపీ అని జపం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేటటువంటి పేరుతోటి మొత్తం వైద్య రంగంలో ఉన్నటువంటి ఇప్పటికే ప్రైవేటు హాస్పిటల్స్లో ప్రజలు బిల్లులు కట్టలేక తమ యొక్క ఆస్తులన్నీ కూడా అమ్ముకుంటున్నటువంటి దుస్థితి వాళ్ళు నెలకొంటూ ఉంది. ఎవరన్నా సాధారణమైన జబ్బులు వేసి హాస్పిటల్కి వెళ్తే ఉన్న ఇల్లు పొలమో అమ్ముకుంటే కానీ ఈ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం దొరికేటటువంటి పరిస్థితి లేని దుస్థితి వాళ్ళ గుంటూరు నగరంలో రాష్ట్రంలో కూడా కనపడుతూ ఉంది. ఈ దశలో ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిచినా, లోకేష్ నోరు తెరిచినా, ప్రభుత్వ పెద్దలు ఎవరు నోరు తెరిచినా పీపీపీ అంటూ ఉన్నారు. ఇది పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ఇది కరెక్ట్ కానే కాదు. ఖచ్చితంగా ప్రభుత్వ వైద్యశాలను మరింతగా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్య సౌకర్యాలు పేదలకు అందించాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ వైపున కనుక ప్రభుత్వం ఆలోచించకపోతే సిపిఐ తరఫున ప్రజలను సమీకరించి ఆందోళనకు సిద్ధపడతామని హెచ్చరిస్తా ఉన్నాం.